అందరూ ఎర్రబుక్కు ఎర్రబుక్ అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పిందేంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్. అందుకే మనం 6 శాసనాలు ప్రకటించాం. తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, యువగలం, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత. పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి, వేదికమైన పెద్దల దగ్గర నుంచి, ఇక్కడున్న కార్యకర్తల వరకు ఈ 6 శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనకి ప్రజలు ముఖ్యం, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం ముఖ్యం. అహర్నిశలు కష్టపడాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలా. తిరిగి 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరిచుంటాయి. నేను మొన్నే చెప్పా, గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల్ పార్టీని కలవాలి, మండల్ పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి, వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి. వాళ్ళకు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నాం మన అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి. ఆయన వల్ల కూడా అయిపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు. మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు. ఆ క్షణంలో నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఆ పాట వినిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గుర్తొచ్చింది. చాలా బాధేసింది. ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది. అక్టోబర్లో 2003 బాంబ్ బ్లాస్ట్లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు. నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది. తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడేదానికి దేవుడు మనందరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష జయించాను. అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వందే వందే, జై హింద్. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం. తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం.
అన్యాయం చేయడానికి కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల, న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు. మన హయాంలో ఎలా చేసాం మనం పాలన? మన హయాంలో జగనన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన, స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ల దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చినాం. అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే. అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే. జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు, అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకి మంచి చేసింది మన హయాంలో జరిగింది. స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు. ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగన్. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే రేపొద్దున ఇంకొకసారి ఈ తప్పులు చేయకుండా రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి? ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులమే? మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు, ఎందుకు చంద్రబాబు నొక్కలేకున్నాడు? కారణం 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 జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా? జగన్ ఆశపడింది కీర్తి కోసం. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయపడ్డాడు నిజంగా. అందుకే ఎక్కడా కూడా రాజీ పడల. 2,73,000 కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకున్నాడు అంటే కారణం, ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకోవడము, దోచేసుకున్నది పంచుకోవడము, ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం. దేశం మొత్తం 11%, దేశం మొత్తం 13% ఆదాయాలు, దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం 3% పెరిగాయి. ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకి రావడంలా. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముఠ జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే, ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల. రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం అలా ఉండదు. సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను. అంతేకాదు, ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది, ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా, మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఉండం, అవతలోని అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకుండా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చేసిన వాళ్ళు మాత్రమే కాదు,
వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం. తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం. అన్యాయం చేయడానికి కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల, న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు. మన హయాంలో ఎలా చేసాం మనం పాలన? మన హయాంలో జగనన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన, స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ల దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చినాం. అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే. అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే. జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు, అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకి మంచి చేసింది మన హయాంలో జరిగింది. స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు. ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగను. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే రేపొద్దున ఇంకొకసారి ఈ తప్పులు చేయకుండా రాష్ట్రం బాగుపడుతుంది.